హాయ్ ఫ్రెండ్స్, ఆ శ్రీకృష్ణ పరమాత్మ సైతం చంపలేని విధంగా వరం పొందిన రాక్షసుడి గురించి మీకు తెలుసా? కాలయవనుడు అనే రాక్షసుడు ఆ మహాదేవుడికి తపస్సు చేసి యాదవ వంశంలో పుట్టినవారు ఎవ్వరూ తనని చంపలేని విధంగా వరాన్ని పొందుతాడు. తను వరాన్ని పొందిన వెంటనే ద్వారకని శ్రీకృష్ణుని అంతం చేయాలని ద్వారక వైపు కదులుతాడు. శ్రీకృష్ణుడికి కాలయవనుడి వరం గురించి తెలుసు కాబట్టి మహాదేవుడు ఇచ్చిన ఆ వరాన్ని గౌరవించాలి. ఒకవేళ శ్రీకృష్ణ పరమాత్మ ఆ రాక్షసుణ్ణి చంపితే మహాదేవుడి వరానికి గౌరవం లేకుండా పోతుంది. కాబట్టి శ్రీకృష్ణుడు కాలయవనుడిని చూసి పారిపోతున్నట్లు నటించి ఒక గుహలోకి తీసుకెళ్తాడు. ఆ గుహలో ముచుకుందుడు అనే ఒక రాజు ఏళ్ల తరబడి యోగ నిద్రలో ఉన్నాడు. ఆయన పూర్వం రాక్షసులకి దేవతలకి జరిగిన యుద్ధంలో దేవతలకి సహాయం చేస్తాడు. ఫలితంగా దేవతలు ఆయనని ఒక వరం కోరుకోమంటారు. అందుకు ముచుకుందుడు నాకు మోక్షాన్ని ప్రసాదించమని కోరతాడు. కానీ దానిని ప్రసాదించే శక్తి కేవలం మా శ్రీ మహావిష్ణువుకే ఉంది. ఆయన నీకు ఖచ్చితంగా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అప్పటి వరకు నీవు యోగ నిద్రలో ఉంటావు. ఎవరైనా నీ యోగ నిద్రకి భంగం కలిగిస్తే నీ చూపు తాకిన వెంటనే వాళ్ళు భస్మమైపోతారు అని వరాన్ని ఇస్తారు. ఇక గుహలోకి వెళ్ళిన కాలయవనుడు ముచుకుందుని చూసి ఆయనే శ్రీకృష్ణుడు అని తన కాలితో తంతాడు. తన యోగ నిద్రని భంగం కలిగించడంతో ముచుకుందుడు తన కళ్ళు తెరుస్తాడు. ఆయనకున్న వరం కారణంగా తన కంటి చూపుకి కాలయవనుడు అక్కడికక్కడే భస్మమైపోతాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిచ్చి ముచుకుందుడికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు.